హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పార్వతి అయితే అందరి ముందు ఇంకా పెళ్లి వాళ్ళని పిలిపించి ఈ అబ్బాయిని ప్రణతికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే అత్తయ్య గారు, అదేంటి అత్తయ్య గారు, పెళ్లి చేసుకునే వాళ్ళని నిర్ణయం అడగకుండా ఇలా మీకు మీరే నిర్ణయం తీసుకుంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటే పక్కన ఉన్న పల్లవి, ఏయ్ ఏంటి అత్తయ్యకి ఎదురు చెప్తున్నావా, అంటే అత్తయ్య నిర్ణయం తప్పంటున్నావా అని అంటుంటే, చూడు పల్లవి, నువ్వనవసరంగా మధ్యలోకి రావద్దు. అత్తయ్య గారు ఈ పెళ్లి చేసుకోవడం ప్రణతికి ఇష్టం ఉందో లేదో అడగకుండా ఇలా మీరు నిర్ణయం తీసుకుంటే తర్వాత తను చాలా బాధపడుతుంది అని అంటుంటే, అయినా నా కూతురు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదని చెప్పడానికి నువ్వెవరివి అని చెప్పి ఇక పార్వతి అయితే అవన్ని చెడమడ తిడుతుంటే పక్కన ఉన్న అక్షయ్, అవును మా అమ్మ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు, అయినా మధ్యలో దూరి నువ్వు మా అమ్మ మాటకి ఎదురు చెప్తున్నావా అని చెప్పి అవనిని వెనక్కి లాగుతాడు. ఇక కమల్ అయితే, అన్నయ్య వదిన చెప్పింది నిజం, ఇంతకు ముందు మన ప్రణతి జీవితం ఏమైందో అందరికీ తెలుసు. తను ఒక జీవితాన్ని కోల్పోయి చాలా బాధపడుతుంది. మరి ఇట్లాంటప్పుడు తనకి మరొక జీవితంలో అడుగుపెట్టడం ఇష్టమో కాదో తనని అడగకుండా మనకి మనమే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అదే వద్దని చెప్తుంది అని అంటుంటే, రేయ్ నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొని పక్కనుండు అని చెప్పి ఇక పార్వతి అయితే కమల్ని కసురుకుంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర, పార్వతి నువ్వనవసరంగా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని అంటుంటే, చూడండి నా కూతురు జీవితం ఎట్లా ఉండాలో ఒక తల్లిగా నేను అలానే ఆలోచించాను. అందుకే నా కూతురికి పెళ్లి జరిపించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఫారెన్లో చదువుకున్నాడు, తనకి పెద్ద బిజినెస్ కూడా ఉంది. ఇంతకంటే ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఏం కోరుకుంటారు? అయినా చక్రధర్ అన్నయ్య అన్నీ ఆలోచించి వాళ్ళకి మన ప్రణతి గురించి అన్నీ చెప్పే ఇక్కడికి ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు. నాకు అన్ని విధాలుగా ఈ సంబంధం నచ్చింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు వాళ్ళతో నిశ్చితార్థం చేసుకుంటాను అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో అక్కడికి ప్రణతి వచ్చి, అమ్మా ఏంటమ్మా అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక నేనెందుకు అని అంటుంటే, నోరు మొయ్ ప్రణతి, నీకేం తెలీదు, ఇదిగో ఇట్లాంటి అమాయకత్వంతోనే ఒకసారి నీ జీవితాన్ని కోల్పోయి ప్రాణపు చివరి దాకా వెళ్ళావు. మళ్ళీ ఇప్పుడు నీ నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి నీకెట్లాంటి హక్కు లేదు అని అంటుంటే, అమ్మా నా నిర్ణయాన్ని నేను తీసుకోవద్దు అని చెప్పటానికి ఎవ్వరికీ హక్కు లేదు. అది చెప్పటానికి కన్న తల్లైనా సరే వీల్లేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను భరత్ని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను. నేను భరత్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. భరతే నా భర్త అని చెప్పి ఇక ప్రణతి గట్టిగా చెప్పడంతో పార్వతి తట్టుకోలేక ప్రణతి చంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రణతి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే పార్వతి కొట్టిన దెబ్బకి ప్రణతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా రాజేంద్ర అయితే, పార్వతి ఈడొచ్చిన పిల్లని ఇలా అందరి ముందు కొడతావా, అసలు నిన్ను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతి చంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా పార్వతి అందరి ముందు రాజేంద్ర తన్ని కొట్టడం తట్టుకోలేకపోతుంది. ఇక భరత్, చూడండి ప్రణతి చాలా మంచమ్మాయి, తననిలా అందరి ముందు కొట్టి అవమానించడం ఏం బాగాలేదు. తనకి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోయకండి అని చెప్పి భరత్ చెప్తుంటే, రే ఇదంతా నీ వల్లే జరుగుతుంది, ఏం మాయ చేశావురా, నా కూతురికి ఏం మందు పెట్టావు, నీలాంటి పనికి మాలిన ఎదవని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతుంది. నా కూతుర్ని నీ మాటలతో నమ్మించి మోసం చేసి నిన్ను తప్ప అది ఎవ్వరినూ చేసుకోనని ఇలా అడ్డం తిరుగుతుంది అని చెప్పి ఇంకా పార్వతి అయితే భరత్ని కొట్టబోతుంటే ఒక్కసారిగా అవని పార్వతి చేతిని పట్టుకుంటుంది. ఇక పార్వతి ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూడటంతో అవని కనిపిస్తుంది. ఎన్ని గుండెలే నీకు, నా చెయ్యే పట్టుకుంటావా అని చెప్పి పార్వతి ఆ పల్లవి చేతిని విదిలించుకొని మళ్ళీ అవనిని కొట్టబోతుంటే, పార్వతి
అని గట్టిగా ఇక రాజేంద్ర అరుస్తాడు. రాజేంద్ర అరుపుతో పార్వతి కొట్టకుండా ఆగిపోతూ, చూడండి, మీ కూతుర్ని కొట్టానని మీకు అంత కోపం వచ్చింది. అందరి ముందు నన్నే కొట్టారు. కానీ ఇక్కడ నీ కోడలు ఏం చేస్తుందో చూశారుగా అని అంటుంటే, నా కోడలు ఏం చేస్తుందో నాకు తెలుసు. నా కోడలు ఏ తప్పు చేయదు. తను ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నువ్వే తొందరపడి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అని అంటుంటే, ఇక పార్వతి, ఆపండి, అసలు మీరందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారండి? నా కూతురు జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను? నా కూతురు జీవితం బాగుండాలని గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నా కూతురు జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను. ఇలాంటి అనామకుడికిచ్చి పెళ్లి చేస్తే అది ఏం బాగుపడుతుందండి? వీడికి సరైన ఉద్యోగం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇట్లాంటి వాడితో నా కూతురు సంతోషంగా ఉంటుందని మీరెలా అనుకుంటున్నారండి అని అంటుంటే, పార్వతి, అతని వెనుకున్న ఆస్తిని అంతస్తునే చూస్తున్నావు. భరత్కి ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రణతి మీద చెప్పలేనంత ప్రేముంది. తనకి సరైన ఇల్లు లేకపోవచ్చు, కానీ మన ప్రణతిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మనసుంది. చూడు, ప్రణతిని అన్ని విధాలుగా అర్థం చేసుకుని తనని మహారాణిలా చూసుకునే ధైర్యం ఉంది. ప్రణతి భరత్ని పెళ్లి చేసుకోవడమే న్యాయం అని చెప్పడంతో, చూడండి, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ అనామకుడికి, ఈ పనికి మాలిన ఎదవకి ఇచ్చి మాత్రం నా కూతుర్ని పెళ్లి చేయను అని అంటుండగానే ఇంతలో అక్కడికి పోలీసులైతే వస్తారు. ఇక పోలీసులే చూసిన పార్వతి ఒక్కసారిగా, రండి ఇన్స్పెక్టర్, రండి, మిమ్మల్ని మీకోసమే. ఇక ఇన్స్పెక్టర్ని చూసిన పార్వతి, రండి సార్, సమయానికి వచ్చారు. ఇదిగోండి, ఈ పనికి మాలిన వాడిని అరెస్ట్ చేయండి. వీడి వల్ల మా ఇంట్లో లేనిపోని న్యూసెన్స్ అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే, చూడండి, మేము వచ్చింది అతని కోసం కాదు, ఇదిగో ఈ నవీన్ గాడి కోసం అని చెప్పి ఇక పెళ్లి కొడుగ్గా వచ్చిన వాడిని పట్టుకుని కిందకి ఈడ్చుకొస్తారు. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, సార్ సార్, ఏంటి సార్, ఏం చేస్తున్నారు? ఆ అబ్బాయి యూఎస్లో చదువుకున్నాడు, ఈ మధ్యనే ఇండియా వచ్చాడు, అయినా అతను ఇక్కడ పెళ్లి చూపులకు వచ్చాడు. మీరిలా అందరి ముందు పెళ్లి కొడుకుని అరెస్ట్ చేయడం సవ్యం కాదు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడండి మేడం, వీడు ఏ యూఎస్లో చదువుకోలేదు, వీడొక పెద్ద ఫ్రాడ్, వీడు ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తాడు. ఇట్లాంటి వాణ్ణి మీరు నమ్ముతున్నారా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ చెప్తుంటే, పెళ్లి కొడుకు తండ్రి, ఇన్స్పెక్టర్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో వీడు కలిసి ఆడపిల్లల జీవితాల్ని ఆడుకుంటాడు. అలాగే ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ వెనక వచ్చే ఆస్తులని సంతోషంగా అనుభవిస్తూ, ఇదిగో ఇట్లా రకరకాల బట్టలతో వాళ్ళని మోసం చేస్తారు. రారా, నువ్వు కూడా దొరికావు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే పెళ్లి కొడుకుని అలాగే పెళ్లి కొడుకు తండ్రిని చంప మీద కొట్టి బరబర ఈడ్చికెళ్తారు. ఇక రాజేంద్ర అయితే, చూసావా పార్వతి, ఎట్లాంటి వాడికి మన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నావో? ఇట్లాంటి పనికి మాలిన వాడి కోసం ఇట్లా మంచి వాళ్ళని బాధ పెడుతున్నావు అని అంటుంటే, ఇక కమలైతే, ఇది తీసుకొచ్చింది వీళ్ళ నాన్నే కదా, రేయ్ రారా రా అని చెప్పి ఇంకా కమలైతే చక్రధర్ చొక్కా పట్టుకుని ఈడ్చుకొస్తాడు. రేయ్, నువ్వు నీ కూతురు కలిసి కావాలనే కదా నా చెల్లెలి జీవితాన్ని పాడు చేయడం కోసం ఈ ప్లాన్ చేశారు అని చెప్పి కమల్ అంటూ ఉంటే, ఇక పక్కన ఉన్న పల్లవి, బావా, మా నాన్నగారి షర్ట్ పట్టుకుంటావేంటి? వదులు. ఇందులో డాడ్ ఏం చేశారు? డాడ్ కూడా మనలాగే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మారు. మన ప్రణతి బాగుంటుందని, మంచి సంబంధమని చెయ్యాలని ఆశపడ్డాడు. దానికి మా డాడ్ అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే, కోపాన్ని తట్టుకోలేక అప్పటి వరకు మాట్లాడని అవని ఇక ఆవేశంగా పల్లవి చంప చెల్లుమని కొడుతుంది. ఒక్కసారిగా పల్లవి అవని అని గట్టిగా అరవడంతో, నోర్మోయ్, ఇంకొక్కసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను. ఎన్ని రోజులు నువ్వేం చేస్తున్నా సరే చూసి చూడనట్టు ఊరుకున్నానంటే అది నా చేతకానితనం కాదు. ఈరోజు కాకపోతే రేపైనా నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. అలాగే
ఇంట్లో నీ భర్తతో సవ్యంగా కాపురం చేసుకుంటావు అనుకున్నాను. అంతేగాని ఇట్లా నువ్వు ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నిన్ను అని చెప్పి ఇక పల్లవి గొంతు పట్టుకుని అవని అయితే గట్టిగా నొక్కుతుంటే ఇక పల్లవి వదులు వదులు అని చెప్పి తన చేతిని వదిలించుకుంటుంటే ఇంతలో అందరూ కలిపి ఇక అవనిని ఆపుతారు. ఇక అవని వదలండి, ఇట్లాంటి దాన్ని వదిలిపెట్టేదే లేదు అని అంటుంటే, ఏయ్ నువ్వు నా కోడల మీదే చేయి చేసుకుంటావా? చూడు, నా కోడలు నీలాగా తప్పు చేయలేదు, అలాగే ఇంట్లో మోసం చేసి ఈ ఆస్తిని కాజేయాలని చూడలేదు. ఇక నీ తమ్ముడికి ట్రైనింగ్ ఇచ్చి నా కూతుర్ని బుట్టలో వేసుకోమని కూడా చెప్పలేదు. తను ఈ కుటుంబంలో వాళ్ళ సంతోషం కోసం చూసింది అని అంటుంటే, అమ్మా నీకు వదన గురించి ఏమీ తెలియక నువ్వు అనవసరంగా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే, శ్రీకర్ మాటలకి రేయ్ నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకుని ఉండు, పల్లవికి ఏం తెలీదు, తను కూడా నాలాగే వచ్చినవాడు మంచోడు అనుకుంది, కానీ వాడు మంచోడు కాకపోతే మాత్రం నా కూతుర్ని ఈ భరత్కిచ్చి పెళ్లి చేస్తానని మీరు అనుకుంటున్నారా అని అంటుంటే, ఇంకా చక్రధర్ చూడు పార్వతి, ఇంతవరకు నువ్వు నిజమేంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ నువ్వు అవని మీద ఇంత కక్ష కట్టావని అస్సలు అనుకోలేదు. నువ్వనుకున్నట్టు అవని ఏ తప్పు చేయలేదు. తను నిజానికి మన కుటుంబం కోసం ఎంతో చేసింది, కానీ నువ్వు వాటేటిని చూడకుండా తను తప్పు చేసిందంటూ ఇలా తన మీద పగని పెంచుకున్నావు, అలాగే అందరికీ దూరమయ్యావు, చివరికి కడుపును పుట్టిన కూతురి గురించి కూడా ఆలోచించడం మానేశావు అని అంటుంటే, పార్వతి ఏవండి కోడలు కోడలు అంటూ తనని నెత్తినెక్కించుకుంటున్నారు, కానీ తను చేసినవన్నీ మీరు మర్చిపోయారు. ఇంకా పార్వతి అయితే రాజేంద్రతో, ఏవండి మీకు నా తప్పులే కనిపిస్తున్నాయి, కానీ నీ ముద్దుల కొడలు నన్ను చంపాలని చూసిందండి, అలాగే ఈ ఆస్తిని తన పేరుకి మార్చుకుందండి, ఇక నా కుటుంబాన్ని ముక్కలు చేసేసింది అని అంటుంటే, అమ్మా నువ్వనవసరంగా వదిన మీద నోరు పారేసుకుంటున్నావు, తను ఎన్నటికీ అట్లాంటి పొరపాటు చేయదు, వీటంతటికి కారణం ఎవరో తెలిస్తే నువ్విలా మాట్లాడావు అని అంటుంటే, ఇక అవని అయితే శ్రీకర్ అని గట్టిగా అరవడంతో ఇక శ్రీకర్, వదిన నన్ను క్షమించండి, ఇంతవరకు మీరేం చెప్పినా విన్నాను, కానీ ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నిజంగానే ఇక్కడ మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు, నన్ను నన్ను చెప్పనివ్వండి, అడ్డుపడకండి అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న రాజేంద్ర, కమల్ అంటే నీకింతవరకు శ్రీకర్ అంటుంటే, శ్రీకర్ అంటే నీకింతవరకు జరుగుతున్న గొడవలన్నింటికీ కారణమెవరో తెలుసా అని అడగడంతో, తెలుసు నాన్నా అని చెప్పి ఇక శ్రీకర్ అంటుంటే పక్కన ఉన్న అక్షయ్, అంటే నిజం తెలిసి కూడా ఇన్ని రోజులు మాకు చెప్పలేదా అని అంటుంటే, ఇక శ్రీకర్ అయితే అవునన్నయ్య, చెప్పాలంటే మీకు సాక్ష్యం కావాలి, చెప్తే మీరందరూ నమ్మే పొజిషన్లో లేరు, మీకు సాక్ష్యం లేనిదే నమ్మలేరు, పైగా ఇదంతా కావాలని వదిలి నాతో చెప్పిస్తుందని కూడా అంటారు అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. అంటే ఎన్ని రోజులు నిజం తెలిసినా నువ్వు నాకు కావాలని చెప్పలేదా అని అంటుంటే, నేను చెప్పకపోవడం కాదు వదిన, చెప్పొద్దంటేనే చెప్పలేదు, కేవలం మన కమల్ జీవితం గురించి ఆలోచించి నేను నిజం బయట పెట్టలేదు అని చెప్పి ఇక శ్రీకర్ అంటుంటే ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోతాడు. ఇక పల్లవి అయితే గజ వణికిపోతుంది. ఇంకా శ్రీకర్ దగ్గరికి కమల్ అయితే, అన్నయ్య అంటే నా కోసం నువ్వు నిజం చెప్పలేదు అంటున్నావంటే ఇదంతా ఈ పల్లవినే చేసిందా అని చెప్పి ఇక కమల్ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అవని, కన్నయ్య నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, అసలు నువ్వు ఆలోచించేది తప్పు, చూడు ఈ ఆవేశమే వద్దు, ఆగు కన్నయ్య అని అంటుంటే, వదిన ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే ఇంతవరకు నన్ను బిడ్డలా చూసుకుంటున్నాను అన్నావు, మరి నువ్వు నిజం కానీ చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి కమల్ అయితే తన మీద ఒట్టు వేసుకుంటాడు. అయ్యో కన్నయ్య ఎంత పనిచేసావు,
చెప్తానే ఉన్నాను కదా, చెప్పొద్దు చెప్పొద్దు అని. చూడు ఇప్పుడు కమల్ ఎట్లా మాట్లాడుతున్నాడో అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే, వదిన ఇంతవరకు అమ్మ తర్వాత మాకు అమ్మ లాంటి ప్రేమనిచ్చావు. నువ్వు ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్నేసి మాటలు పడుతున్నా, ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే నీకు మోసం చేసిన వాడిని అవుతాను. అందుకే వదిన మీకు మాట ఇచ్చినా సరే అందరికీ నిజం చెప్తున్నాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అసలు అమ్మని మెట్ల మీద నుంచి తోసింది నిజానికి వదిన కాదు, వదినలా నమ్మించి అమ్మని మెట్ల మీద నుంచి తోసేసింది ఇదిగో ఈ పల్లవి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవి వైపు చూపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే చాలా ఆవేశంగా పల్లవి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంకా శ్రీకర్, ఆగు కమల్, ఇంకా ఉంది, నన్ను చెప్పనివ్వు అని చెప్పి ఇక శ్రీకర్ కమల్ని ఆపుతాడు. ఇక కమల్ అయితే, అమ్మా నిన్ను వదిన చంపాలని ప్రయత్నించిందని పదే పదే వదినని నీ మాటలతో బాధ పెట్టావు. కానీ ఆ రోజు పల్లవి గదిలో వదిన కట్టుకున్న చీరని తన గదిలో చూసి పల్లవిని నిలదీశావు. కానీ పల్లవి నీకు సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను ఏ తప్పు చెయ్యనప్పుడు ఆ చీరని తగలపెట్టడం దేనికి? ఆ తరువాత మన ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఇదంతా చేసింది పల్లవి అని అప్పుడే బయటపడింది. దీని గురించి నీతో చెప్పాలని అప్పుడే అనుకున్నాను. కానీ నిజం బయట పెడితే కమల్ ఆవేశపరడు, పల్లవిని ఏం చేస్తాడో తెలీదు అని వదిన ఈ నిజాన్ని చెప్పకుండా ఆపేసింది. అక్కడితో ఈ పల్లవి ఆగిపోలేదు. ఆస్తిని వదిన తన పేరుకి మార్చినట్టుగా వీలునామాని పుట్టించింది. ఏకంగా మన ఫ్యామిలీ లాయర్ని డబ్బుతో కొనేసింది. ఇక అక్కడితో వదిలేసిందా? చివరికి ఆస్తిని, మన కంపెనీ షేర్లని కూడా అన్నయ్యతో దొంగ కాంట్రాక్ట్ సంతకాలు పెట్టించుకొని మనల్ని రోడ్డున పడేలా చేసింది. వదిన తెలివైంది కాబట్టి నాన్నతో కలిసి మన ఇంటిని అలాగే మన ఆస్తుల్ని తన చేతనైన వరకు కాపాడింది. ఈ పల్లవికి ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించింది, బుద్ధి చెప్పాలని చూసింది. కానీ తన కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? నన్ను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడింది. అవని వదినే అని చెప్పి అపోహపడి వదిన మీద పగని పెంచుకుంది అని అంటుంటే ఆ మాటలకి ఇక పల్లవి అయితే, ఓ అయితే అన్నింటినీ బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సింది కూడా చెప్తాను. చూడండి, ఎందుకు పనికిరాని ఈ భరత్ గాడికిచ్చి ప్రణతి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. వాడికి అమ్ముంది, నాన్న లేడు, కనీసం నాన్నెవడో కూడా తెలీదు. ఇంకొక మాట, ఈ అవని కూడా అదే అమ్మకి పుట్టింది. వీళ్ళకి అమ్మ మాత్రమే ఉంటుంది, నాన్న మాత్రం ఉండడు అని చెప్పి ఇక పల్లవి అయితే తను చేసిన తప్పులకి పశ్చాత్తాప పడకుండా ఇంకా తన మాటలతో అవనిని అలాగే ఆ కుటుంబాన్ని మరింత బాధ పెడుతుంది. ఒక్కసారిగా పార్వతి తట్టుకోలేక పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. నోర్మోయ్, ఎన్ని రోజులు నువ్వు చెప్తున్న మాటలన్నీ విని అవనిని చాలా బాధ పెట్టాను. కానీ నువ్వు చేసే కుట్రలన్నీ అవని మీద వేసి తనని ఈరోజు అందరి ముందు దోషిని చేశావు. చివరికి ఒక దుర్మార్గుని తీసుకొచ్చి నా కూతురికి కట్టపెట్టాలని చూస్తావా అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి మీద విరుచుకుపడుతుంటే ఇంతలో అక్కడికి చక్రధర్ వచ్చి, చూడమ్మా చెల్లెమ్మ, ఇదంతా మేం కావాలని చేయలేదు, ఇదంతా అనుకోకుండా అలా జరిగిపోయింది. అలాగే నీ కొడుకు అలాగే నీ కోడలు చెప్తున్నారు కదా నా కూతురు గురించి. నా కూతురు ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు. ఒకవేళ తను నిజంగా తప్పు చేసి ఉంటే మీతో పాటు మీరు పడుతున్న కష్టాలని అనుభవిస్తూ అక్కడే ఉండదు, నా ఇంటికి వచ్చేసి మహారాణిలా ఉంటుంది. తన మీద చెబుతున్న నిందలన్నీ నిజమని నమ్మి నువ్వు కూడా తనని అనుమానిస్తున్నావా అని చెప్పి చక్రధర్ అంటూ ఉంటే ఇక పార్వతి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. కానీ అక్షయ్ మాత్రం అస్సలు తట్టుకోలేడు. చూడు, ఇంతవరకు అవనిని మీరు ఎన్నో మాటలన్నారు, కానీ తను తప్పు చేసిందని నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ నా భార్య ఏ తప్పు చేయలేదని
తెలిసిన తర్వాత కూడా నా భార్యని వేలెత్తి చూపిస్తున్నారు చూడు, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక అక్షయ్ అయితే వాళ్ళ చొక్కాలు పట్టుకుని వాళ్ళ మీద విరుచుకుపడతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో